హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక తలకాయ కర్రీ, మేక తలకాయ కూర. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. నేను ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ తర్వాతనే ఏదైనా దీనికి చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్ అయిన తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం నీట్గా కడుక్కొని తలకాయ మటన్ని నీట్గా కడుక్కొని ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కుక్కర్లో వేసి ఈ కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి, బయటకు వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళు తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి. ఇది కంప్లీట్ ఉడికిపోయింది. ఉడికిన తర్వాత లోపల ఇట్లా బోన్స్ ఉంటాయి, ఇందాక కుక్కర్ కనిపించినాయి కదా, అట్లాంటి బోన్స్ విరిగిపోయిన ఈ బొక్కలు తీసేసుకోవాలి. చిన్న చిన్నవి, కొంతమంది చిన్నపిల్లలు కూడా తింటారు కదా, ఇవి గొంతులో కూర్చుకుంటాయి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇవన్నీ తీసి పడేయాలి. ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని సపరేట్ చేసుకొని మటన్ నీట్గా మనం ఉడికించుకునే ముందు మాత్రం నీట్గా కడుక్కోవాలి, కాల్చిన వాసన రాకుండా. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకొని మనం మటన్లో మసాలా వేసుకుందాం. కారం నాకైతే 5 స్పూన్ల కారం పట్టింది. మీరు తినేదాన్ని బట్టి మీ కారంని స్పైస్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేది ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా అంతా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే దీంతో 3 పావులు వేసుకున్నా. ఈ పావుతోటి చిన్నగానే ఉంటుంది ఇది, 3 పావులు. అందులో ఎక్కువనే ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకునే మసాలాలు 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక 2-3 ఇంచుల దాల్చిన చెక్క. ఇంతే ఇందులో నేను వేసుకునే మసాలాలు. గరం మసాలాలు ఎక్కువ ఏం వేయట్లేదు, నేను పౌడర్ కూడా ఎక్కువ ఏం వేయను, ఇంతే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. నేను ఆయిల్ అయితే తక్కువే వేసుకున్నా, ఎందుకంటే ఆ మటన్లోనే చాలా ఆయిల్ వస్తుంది. అందులో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం కొంచెం, అందుకని నేను కొంచెమే వేసుకున్న ఆయిల్. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నా. మనం అది మటన్ ఉడికించుకునేటప్పుడు కూడా మనం వేసుకున్నాం పావు టీ స్పూన్ మిరియాలు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి చేదు రాకుండా ఉండడానికి. అట్లనే ఉల్లిపాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసుకున్నా. ఇందాక మటన్లో కూడా మనం 1 స్పూన్ వరకు కలుపుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం. ఇది కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి మంచి ఫ్రై అయ్యే వరకు మాడిపోకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఒక కర్రీకి సరిపోయేంత పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కట్ చేసుకున్న కొత్తిమీర ఉడికేటప్పుడు వేసేదానికంటే ఈ పోపులో ఫ్రై అయితేనే మంచిగా అనిపిస్తుంది ఇందులో. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. తలకాయ కూర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి కర్రీని. ఆ బోన్స్ అన్ని సపరేట్ చేసి, విరిగిపోయిన బోన్స్ కుచ్చుకుంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. మటన్ని ఉడికించే ముందు అయితే మంచిగా కడిగి పెట్టాలి, కాల్చిన వాసన రాకుండా. ఇట్లా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టి ఆయిల్లోనే 2-3 సార్లు మూత తీసుకుంటూ పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అయింది అని అనిపిస్తే అప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం దానిలోంచి తీసుకున్నాం కదా ఉడికించుకున్న వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవే వాటర్ వేసుకోవాలి. మళ్ళీ వేరే వాటర్ ఏం వేయద్దు. అవి వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను 2-3 సార్లు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నా. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు నేను ధనియాల పొడి వేసుకున్నా. గరం మసాలాలు అయితే పోపులో వేసుకున్నా, ఇందాక ఇంకేం గరం మసాలా అయితే వేయలేదు. ధనియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఉడికించుకొని సాల్ట్ అంతే, కారంలో కొంచెం సాల్ట్ ఉండే, పోపులో కొంచెం వేసుకున్నా. ఇప్పుడు గరం మసాలా పొడి కొంచెం వేస్తున్నా, అది కూడా లైట్గా వేస్తున్నా. మటన్ మసాలా, మన గరం మసాలాను మళ్ళీ సాల్ట్ వేసుకున్నా కదా. ఇక ముక్కలు ఇట్లా అడుగు పట్టిపోతే ఉడికిందంటే, కర్రీ అయిందంటే సూప్ పైకి వస్తుంది, ముక్కలు అడుగుపోతే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కాసేపు ఆగి 10 నిమిషాలు ఆగితే సెట్ అయిపోతుంది. అప్పుడు వేసుకోవాలి. ఇది వేడివేడి రైస్లోనైతే బాగుంటుందండి. వేడివేడి రైస్ తర్వాతనే ఏదైనా, చపాతీ అయినా, పూరి అయినా, ఏదైనా బగారా రైస్లోకి. ఇది జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి కర్రీ. నేను వండిన విధానం ఎక్కువ మసాలా లేకుండా ఇంట్లో హోటల్ స్టైల్లో వండిన విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.